నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్‌కి అందరికీ స్వాగతం. సో, ఫ్రీ మోషన్ అవ్వనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా! స్టమక్ పెయిన్ రావడం, లేకపోతే ఈ ఇష్యూస్ రెగ్యులర్‌గా డిస్కస్ చేయడానికి కూడా చాలా అన్‌ఫెయిర్‌గా అనిపిస్తుంటాయి. అన్‌ఫెయిర్ అనలేము గానీ, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరితో అన్నా చెప్పుకోవాలన్నా కానీ, డాక్టర్ దగ్గరికెళ్ళాలన్నా చిన్న సమస్యగా అనిపిస్తుంది. బట్ ఫ్రీ మోషన్ అవ్వకపోవడం వల్లనే మనకి 90% అన్ని వ్యాధులు వస్తాయని మీకు తెలుసా? సో, మరి ఫ్రీ మోషన్ అవ్వాలంటే మనం ఏం తినాలి? ఏం చేయాలి? తెలుసుకుందామా? సో, ఈరోజు మనతో ఉన్నారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. సార్‌తో మాట్లాడి మంచి చిట్కాని గాని, ఏదన్నా సలహాని గాని తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తేమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సో, మలబద్ధకం అనేది పిల్లల్లో గాని, పెద్దవాళ్ళలో గాని ఉన్నప్పుడు ఈ చిరాకుగా ఉండడం, డే అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఫ్రీ బౌల్ ఉంటేనే కదా యెస్. యెస్. యాక్టివ్‌గా పని జేసుకోగలం. సో, దీనికి మన ఆయుర్వేదంలో ఏదన్నా చిట్కా గాని, సలహాలు గాని ఉంటే ఈరోజు మన ప్రేక్షకులందరికీ మీ ద్వారా తెలియజేద్దాం సార్. వెన్ దెర్ ఈస్ నో మోషన్, దెర్ ఈస్ కమోషన్ అని చెప్పేసి కమోషన్. కమోషన్ ఓకే. ఒక నానుడిందమ్మా. ఆ! అంటే కమోషన్ అంటే అల్లకల్లోలం. హ్మ్. సో, మోషన్ కాకపోయేసరికి హ్మ్. మనసు అల్లకల్లోలం అయిపోతుంది. గందరగోళంగా తయారవుతుంది. దాని యొక్క ప్రభావం శరీరం మీద కూడా ఉంటుందమ్మా. అవును. అందుకే వెన్ దెర్ ఈస్ నో మోషన్, హ్మ్. దెర్ ఈస్ కమోషన్ అని చెప్పేసి ఒక హ్మ్. నానుడి పెట్టడం జరిగింది వాళ్ళు. ఆ! సో, మీరన్నట్లు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అత్యంత కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందమ్మా. హ్మ్. దీనికి 1,15,00,000 కారణాలు. హ్మ్. సో, ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా కాదో దాని యొక్క ప్రభావము ఆ రోజంతా ఉంటుందమ్మా. హ్మ్. ఎక్కువ రోజుల పాటు మోషన్ ఫ్రీగా కాకపోతే ఆ యొక్క ప్రభావం దీర్ఘకాలం పాటు కూడా ఉంటుంది. అవును. సో, ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ రావడము, తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడము, హ్మ్. ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, కోపము, విసుగు, చికాకు ఒకదాని అవును. మొదలవుతాయమ్మా. నిజంగా సార్. మనం అనుకుంటాం కరెక్ట్. గానీ హ్మ్. సో, అందుకే మోషన్ వస్తే మోక్షం వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారమ్మా ఓహ్ కొంతమందైతే. మై గాడ్! మోషన్ వస్తే మోక్షం మోక్షం వచ్చినంత వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారమ్మా ఆ! కొంతమంది. ఎందుకంటే అంత కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది హ్మ్. బాడీకి. హ్మ్. సో, ఎవరితోనో మాట్లాడను బాగా హ్యాపీగా మాట్లాడతారు. హ్మ్. తర్వాత ఫుడ్డు బాగా తీసుకుంటారు. వాళ్ళ అవును. డైలీ యాక్టివిటీస్‌లో బాగా వాళ్ళకు యాక్టివిటీస్ బాగా బ మ మ ఫాలో అవుతుంటారు. హ్మ్. సో, మోషన్‌కి అంత ఇదుందమ్మా. హ్మ్. అందుకే క మలబద్ధకం సమస్త రోగవర్ధకం అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగింది. హ్మ్. అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం చేత అనేక రకాలైన రోగాలు, కొత్త కొత్త రోగాలొస్తాయి. ఉన్నటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గవు అని చెప్పేసి కూడా మలబద్ధకం సమస్త రోగవర్ధకం అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. అవును. కాబట్టి మోషన్ ఫ్రీగా రావాలి. హ్మ్. మోషన్ ఫ్రీగా రావడం కూడా ఆరోగ్యవంతుల యొక్క లక్షణం. హ్మ్. అంటే పిలిస్తే పరిగెట్టటమా. అంటే ఉదయం పూట ఆ సెన్సేషన్‌తోనే మెలకువ రావాలమ్మా. హ్మ్. మోషన్‌కి వెళ్ళిన తర్వాత క్షణంలో మోషన్ ఫ్రీ అయిపోవాలి. హ్మ్. అది హ్మ్. ఆరోగ్యవంతుల లక్షణాల్లో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం. ఓకే. మరి ఈ రోజుల్లో ఎంతమందికి ఆ లక్షణం ఉంటుందమ్మా? హ్మ్. సో, చాలా శాతం మందిలో కూడా మరి మోషన్ ప్రాబ్లమ్. ఇలాంటి వాటికి మరి ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలున్నాయమ్మా. మనం కొన్ని వీడియోస్‌లు కూడా చేయడం జరిగింది. హ్మ్. సో, ఆ వీడియోస్ ఫాలో అయిపోయి దానివల్ల మంచి రిజల్ట్ పొందేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా. అవును. సో, సో మరొక ఫార్ములాను కూడా చెప్తాను చూడమ్మా. హ్మ్. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములా కూడా ఈజీ ఫార్ములా. చాలా చౌక ధరకే తయారు చేసుకోవచ్చు. హ్మ్. అందరూ కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చమ్మా. సమస్య హ్మ్. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. హ్మ్. సో, ఎలాగంటే అమ్మా కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము ఒక హ్మ్. 30 గ్రామ్స్. హ్మ్. సునాముఖి ఆకు చూర్ణము 30 గ్రామ్స్. హ్మ్. అదేవిధంగా సైంధవలవన చూర్ణం 30 గ్రామ్స్. ఓకే. అన్నీ మనకు తెలిసినటువంటివమ్మా. హ్మ్. కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ మొదట్లోనే ఉంది. హ్మ్. సో, కరక్కాయ విరేచనాన్ని సాఫీగా విరేచనానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా సేఫ్ చాలా సేఫ్టీగా పనిచేస్తుంది. హ్మ్. సో, కరక్కాయ పిచ్చల యొక్క చూర్ణం. అదేవిధంగా సునామికి ఆకు చూర్ణం. మనకు సునామికి ఆకు మార్కెట్‌లో ఎండిపోయినటువంటిది దొరుకుతుంది. హ్మ్. అదేవిధంగా పౌడర్ దొరుకుతుందమ్మా. హ్మ్. సో, ఫ్రెష్ దిగిన మనకు పౌడర్ దొరికేట్లయితే ఫ్రెష్ పౌడర్ తెచ్చుకోవచ్చు. లేకపోతే ఆకు తెచ్చుకొని ఈజీగా మిక్సీలో ఏసుకోవచ్చమ్మా. ఓకే. అది ఒక 30 గ్రామ్సు. హ్మ్. సైంధవలవనము ఒక 30 గ్రామ్సు. హ్మ్. సైంధవలవనం కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. పౌడర్ దొరుకుతుంది. గడ్డలు దొరుకుతాయి. హ్మ్. సో, దాని యొక్క చూర్ణం ఒక 30 గ్రామ్సు. మొత్తం ఒక్కొక్కటి 30 గ్రామ్స్ చొప్పున తీసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడమ్మా హ్మ్. ఒక 50 ఎంఎల్ గోరువెచ్చని నీళ్లు. 50 ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ హ్మ్. ఆ పౌడర్ కలిపేసి తాగేసేయడం. ఓకే. ఈ విధంగా తీసుకోవడం వల్ల తీసుకున్నటువంటి మొదటి డోసేమా హ్మ్.
మీరు చాలా ఆశ్చర్యపోతారు. తీసుకున్నటువంటి ఫస్ట్ డోసులోనే ఈ 3 ద్రవ్యాలు ఉన్నటువంటి ఔషధ శక్తులు జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ప్రేవుల కదలికలను పెంచేసేసి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు దోహదపడతాయమ్మా. ఓకే. సో ఫస్ట్ డోస్ నుంచే కొన్ని మందులైతే కనీసం 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వాడిన తర్వాత గానీ దాని యొక్క ప్రభావం చూపించదు. కానీ ఈ యొక్క ఔషధం మాత్రం 100లో 99% మందిలో కూడా ఫస్ట్ డోస్ నుంచే రిజల్ట్ మొదలవుతుందమ్మా. హ్మ్. చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. చిన్న పిల్లలు మాత్రం డోస్ తగ్గించాలమ్మా. హ్మ్. ఇప్పుడు 2 గ్రాములు పెద్దవాళ్ళని చెప్పాను కదమ్మా. హ్మ్. చిన్న పిల్లలైతే మరి వయస్సు తగ్గే కొద్దీ కూడా 1 గ్రాము వాడుకోవాలి. లేకపోతే ఇంకా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి. ఇంకా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి. ఏదో 3 మాసాలు, 4 మాసాల పిల్లలైతే జస్ట్ ఒక పించమ్మా. చిటికెడు పొడి కంటే ఎక్కువ వాడకూడదమ్మా. హ్మ్. హ్మ్. దాన్ని చనబాలతో గానీ, లేకపోతే పాలతో గానీ, హ్మ్. తేనెతో గానీ, హ్మ్. కాస్త నీళ్ళలో కలిపి కానీ రంగరించేసేసి పిల్లలకు హ్మ్. నాకిచ్చడం వల్ల కూడా ఫ్రీగా మోషన్ అయిపోయేసేసి హ్మ్. మరి కడుపులో వికారం గానీ, కడుపులో సంకటం గానీ, వాంతి వచ్చినట్టు ఉండడం గానీ, జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం గానీ, హ్మ్. తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడం గానీ, ఇవన్నీ తగ్గిపోయి తగ్గిపోతాయి. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందమ్మా. ఓకే. సో ఇది అందరూ వాడొచ్చా సార్? పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వాడొచ్చా? అందరూ వాడుకోవచ్చమ్మా. హ్మ్. ఈ ప్రాబ్లమ్ అయితే లేదు. షుగర్ పేషెంట్స్, అందరూ బీపీ వాడుకోవచ్చు. వాళ్ళందరూ వాడొచ్చు. అందరూ వాడుకోవచ్చమ్మా. ఓకే. బీపీ పేషెంట్స్ కూడామా కాబట్టి అంటే మనం కొద్ది ప్రమాణంలో వాడుతున్నాం కాబట్టి ప్రాబ్లమ్ ఉండదమ్మా. హ్మ్. ఎందుకంటే సైంధవరణం మనం ఒక 30 గ్రామ్స్ కలుపుతున్నాం కదమ్మా. టోటల్ మెడిసిన్ 90 గ్రామ్స్ మెడిసిన్‌లో. హ్మ్. సో, మనం 2 గ్రామ్సే కాబట్టి దాదాపు ఒక 750 మిల్లీగ్రామ్స్ కంటే కూడా రాదమ్మా అది. హ్మ్. సో, జనరల్‌గా మరీ హై బీపీ ఉన్నటువంటి వాళ్ళైతే ఏదన్నా కొంచెం మినహాయింపు అవసరమైతుంది గానీ, ఇన్ జనరల్‌గా అయితే అందరూ వాడుకోవచ్చమ్మా. ఓకే. ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నటువంటి వాళ్ళు అంటే క్రియాటినిన్ ఎక్కువండి, తర్వాత బీపీ ఎక్కువండి హ్మ్. అటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. సో, ఓకే. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఫస్ట్ డోస్ నుంచే దీని రిజల్ట్ మొదలవుతుంది. హ్మ్. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికమ్మా ఈ కరక్కాయలో హ్మ్. ఫైబర్ ఉంది. తర్వాత పాలిఫినాల్స్ ఉన్నాయి, ఆంథ్రక్వినాన్స్ ఉన్నాయి, టానిన్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రేవుల కదలికలు పెంచడమే కాకుండా హ్మ్. మలాన్ని గూడా మెత్తబరిచేటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం చేత మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సహకరిస్తాయమ్మా. ఓకే. సో, క్షేమదాయకంగా పనిచేస్తాయి. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హ్మ్. అదేవిధంగా సునాముఖి. హ్మ్. సునామికిలో సెనిడిన్ ఏ అండ్ బి, సెనసైడ్ సి అండ్ డి అనేటువంటి పదార్థాలు ఉన్నాయమ్మా. హ్మ్. సో, సెనిడిన్ ఏ అండ్ బి అనేటువంటి పదార్థాలు ఏం చేస్తాయంటమ్మా, ఈ మలం తయారవుతుంది కదమ్మా. మలం తయారైన తర్వాత ప్రేగులు ఉన్నప్పుడు ఈ ప్రేవులు ఆ మలంలో ఉన్నటువంటి నీటిని పీల్చుకుంటాయి జనరల్‌గా. హ్మ్. ఎక్కువ సేపు మలం ప్రేవులో ఉన్నప్పుడు. అలా పీల్చుకోకుండా ఈ యొక్క సెనిడిన్ ఏ అండ్ బి ఉపయోగపడుతుందమ్మా. హ్మ్. కాబట్టి ఈ మలంలో ఉన్నటువంటి నీటిని ప్రేగులు పీల్చుకోకుండా ఉండేందుకు సెనిడిన్ ఏ అండ్ బి ఉపయోగపడుతుంది. ఓకే. సెనసైడ్స్ సి అండ్ డి అనేది వచ్చేసి ఈ ప్రేవుల్లో మ్యూకస్ మెంబ్రేన్ నుంచి మ్యూకస్ అంటే జిగురుని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయమ్మా. హ్మ్. ఎప్పుడైతే బాగా జిగురు ఉత్పత్తి అవుతుందో అప్పుడు మలం మెత్తబడుతుంది. అదేవిధంగా ప్రేవులకు అంటుకోకుండా సజావుగా మనకు సెన్సేషన్ వచ్చిన వెంటనే ఫ్రీగా మలం విసర్జిత అయ్యేదానికి ఉపయోగపడుతుందమ్మా. ఓకే. అట్లే సైంధవరణం కూడా హ్మ్. ప్రేవుల కదలికలను పెంచడంతో పాటు హ్మ్. ఈ యొక్క ఔషధాల యొక్క ఔషధ గుణాలను కూడా మరింత సమర్థనీయంగా, మరింత స్పీడ్‌గా, మరింత త్వరగా ఈ యొక్క ఔషధ గుణాలను పెంచేందుకు, మరింత త్వరగా ఫలితం వచ్చేందుకు కూడా హ్మ్. ఈ సైంధవరణం ఉపయోగపడుతుందమ్మా. హ్మ్. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా. ఓకే. సో, ఎవరైనా ఇరిటేట్ అవుతూ ఉంటే, మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే, సార్ చెప్పిన చిట్కాలని పాటించండి. చక్కగా అన్నీ ఇంట్లోనే తెచ్చేసుకొని చేసుకోవచ్చు. సో, కొన్నాళ్ళు ఒక 1 వీక్ వెంటనే వస్తుందంట రిజల్ట్స్. ఒక 1 వీక్ ట్రై చేయండి. ప్రీ మోషన్ అయితే మనకి ఎలాంటి వ్యాధులు, ఎలాంటి రోగాలు కూడా చాలా తొందరగా రాకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.